అండి. నేను మీ రాఘవరావు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రజల్ని వంచించి, మోసం చేసి, ద్రోహం చేసిన కేసీఆర్ కుటుంబం రోడ్డున పడిందని మీకు తెలియజేస్తున్నాను. ఏ రోజైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిందే అది మొదటి అంకం. అంతకుముందు కవిత ఈ యొక్క సారా కుంభకోణంలో ఢిల్లీ జైలుకి వెళ్ళింది. అక్కడ మొన్నటిదాకా ఉంది, మొన్నే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తమ కుటుంబంలో స్పర్ధలు బయటకు వచ్చాయి. ఇలా ఒక్కొక్కరు పతనం మొదలైంది. కేటీఆర్ పతనం చూశారు మీరు. మహా న్యూస్ ఛానల్లో పుంకాలుగా ఆయన యొక్క రాసలీలలో బయటకు వస్తుండేసరికి తట్టుకోలేక మహా న్యూస్ కార్యాలయం మీద, మహా న్యూస్ ఎండి వంశీ మీద దాడి చేయించిన కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరైనా సరే భారతీయ రాష్ట్ర సమితి దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. చెల్లించుకునేది ఏమిటి? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ రోజైనా తెలంగాణలో రిలీజ్ అవుతుందంటే ఒక వారం ముందు నుంచి గొడవలు చేసే కేటీఆర్ కవితలు తెలంగాణ రాష్ట్రం ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ఎంత తైతక్కలాడారో ఆ రోజులు గుర్తు తెచ్చుకోమని కేటీఆర్కి కవితకి చెప్తున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారిని అన్యాయంగా ఇబ్బంది పెడితే భగవంతుడు ఊరుకుంటాడా? తగిన శిక్ష వేస్తాడు. దానికి పర్యవసానమే వీళ్ళ యొక్క పతనం. ఈ రోజున రోడ్డు పడ్డానికి కారణం ఇదేనండి, వీళ్ళే. అందుకనే నేనేం చెప్తానంటే కేసీఆర్ ఓడిపోవడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే. కవిత సారా కుంభకోణంలో కవితకి డబ్బులంటే పిచ్చి. డబ్బులంటే అదో రకమైన ఆశ, ఏమంటారు దాన్ని, దురాశ దుఃఖంలో చేయడానికి తెలుసుకోకుండా చాలా గ్రీడీ అంటారు దాన్ని. అంత ఆ అమ్మాయికి అంత అది. తర్వాత కేటీఆర్ గారికి అమ్మాయిలంటే ఇష్టం, రాసలీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అరే కేటీఆర్, నువ్వు అలాగా మహా న్యూస్ ఛానల్ మీద మహా న్యూస్ ఎండి వంశీ మీద దాడి చేయించే బదులు నువ్వు అంటుంటావు కదా, నేను పరువు నష్టం దావా వేస్తాను, నేను అందరినీ కోర్టుకు లాగుతాను, కోర్టు వసూలు చేస్తాను అంటుంటావు కదా. అలాగే కోర్టులో అయ్యి మహా న్యూస్ ఛానల్ రిలీజ్ అయిన వీడియోస్ అన్నీ ఆ ఫుటేజ్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయి. అందులో నిజాలు ఉన్నాయో లేదో కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎందుకురా నువ్వు దాడి చేయించడం? అక్కడే నీ యొక్క అసలు రంగు బయటపడుతుంది. అందుకే అంటారు పెద్దలు, దురాశ దుఃఖమునకు వచ్చేటు, ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు, అందులో సందేహం లేదు. మీరు, మీ కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచి, మోసం చేసి, ద్రోహం చేసి గెలిచారు. ఆ తెలంగాణ అనే దాన్ని ఒక వ్యసనంగా చేసేసి వాళ్ళని తెలంగాణకి బానిసలుగా చేసి, తెలంగాణ నా తెలంగాణ అని చేసేసి వాళ్ళని మీరు సుఖపడ్డారు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఏ సినిమా వచ్చినా అడ్డుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానులని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ నిర్మాతలను ఎంతో ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా ఆ భగవంతుడు చూశాడు. అందుకే అంటారు కర్మ ఎప్పటికప్పుడు తిరిగి కొడుతుందని. ఆ ప్రకారం ఆ కర్మ ఈ రోజున మీ అందరికి కొడుతుందని. మీరందరూ, కవిత జైల్లోకి వెళ్ళి వచ్చింది, కేసీఆర్ వెళ్తాడు, కేటీఆర్ కూడా అదే గతి పడుతుంది. మీరందరూ కటకటాలు ఓచలు లెక్క పెడుతూ తెలంగాణ ప్రజలకి ఎలా ద్రోహం చేసామనేది ఆ రోజు కటకటాలు లెక్క కూర్చొని మీరు ఒక కథ రాదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు మీరు తెలంగాణలో, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా ఇబ్బంది పెట్టారో, పవన్ కళ్యాణ్ నిర్మాతను ఎలా ఇబ్బంది పెట్టారో అవన్నీ కలిపి ఒక కథ రాయండి. ఆ కథతోటి తెలంగాణ ప్రజలు ఒక మంచి సినిమా తీస్తారని నీకు చెప్తున్నాను. కేసీఆర్ అండ్ కవితలకి తెలుగు ప్రజలు గమనించండి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గుర్తించండి. తెలంగాణ ప్రజలకు మోసం చేసిన ఇటువంటి వ్యక్తులు
ఎటువంటి మీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ద్రోహం చేశారో తెలుసుకోమని మీకు వివరిస్తున్నాను. ఇక ముందు కూడా ఈ వ్యక్తుల వలన తెలంగాణకు ఏమాత్రం కూడా న్యాయం జరగదని, న్యాయం జరుగుతున్న ఆశ లేదని, అటువంటి వ్యక్తులు చాలా దూరంగా పెట్టాలని నేను పదే పదే తెలంగాణ ప్రజలను వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్.